ఆర్టీసీ పండగకు అదనపు బస్సులు నడుపుతున్నా ప్రయాణికులకు సరిపోవడం లేదు. ట్రైన్స్లో వెళ్దామనుకుంటే వెంకన్న దర్శనానికి క్యూ లైన్లా ఉంది వెయిటింగ్ లిస్ట్. ఈ రెండు ఎలాగో మిస్ అయ్యాయి కదా, కనీసం ప్రైవేట్ ట్రావెల్స్ అన్న నమ్ముకుందామంటే ఇక్కడ నిరాశే మిగులుతోంది. సంక్రాంతి పండక్కి ఇంటికి వెళ్దామనుకునే ప్రయాణికుల పరిస్థితి ఇది. పాలెం బస్సు ప్రమాదంతో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ వరుస దాడులు చేస్తోంది. దీంతో 70% పైగా బస్సులు రోడ్డెక్కడమే మానేశాయి. ఇదిలా ఉంటే అడ్వాన్స్ టికెట్ కోసం రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ వెళ్తే అక్కడ జనాలతో జాతర కొనసాగుతోంది. సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తుంటారు. ప్రతిరోజు విజయవాడ, హైదరాబాద్కి వందల్లో ప్రయాణాలు చేస్తుంటారు. పైగా ఇప్పుడు పండగ రోజులు కావడంతో ఆ సంఖ్య అంతకంతకు పెరిగింది. దీంతో పండగ స్పెషల్స్ నడపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. అలా రద్దీగా ఉంది. ఇన్నాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏలబడి రావాల్సి వస్తుంది. ట్రైన్లో హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళు కానీ, ఏదైనా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా ఉందండి. వాళ్ళు ఏంటంటే ఓన్లీ ట్రైన్ల మీద ఆధారపడ్డ వాళ్ళకి టికెట్ల అవైలబిలిటీ కూడా లేవు. అలాగే ఏంటంటే ఏదైనా స్పెషల్ ట్రైన్స్ కానీ ఏదైనా అనౌన్స్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏ ట్రైన్ చూసినా కూడా వెయిటింగ్ లిస్ట్ 400 వెయిటింగ్ లిస్ట్, 300 వెయిటింగ్ లిస్ట్ అంటున్నారు. తాత్కాల టికెట్కి వెళ్తే రాత్రి 1 గంటకి 12 గంటలకు వెళ్ళినా కూడా దొరికిన పరిస్థితి లేదు. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులో తిరగనీయట్లేదు. మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సంవత్సరానికి ఒకసారి పండగ పాపం వస్తుంది, దాన్ని కూడా మమ్మల్ని చేసుకునేవారు గవర్నమెంట్. ఆర్టీసీ అరకొర బస్సులతో రోడ్డెక్కుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ టైం చూసి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తోంది. అందిన కాడికి దండుకుంటున్నాయి. సామాన్యుడు ప్రయాణం చేయలేనంతగా టికెట్స్ రేట్స్ను పెంచాయి. ఏపీఎస్ఆర్టీసీ వారు ఈ సంవత్సరం ప్రత్యేకించి హైదరాబాదు, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, రాజాం మొదలగు అన్ని ప్రదేశాలకు సంక్రాంతి ముందు ప్రయాణికులకు 9, 10, 11, 12 తారీఖుల్లో, అలాగే సంక్రాంతి తర్వాత 15, 16, 17, 18, 19 తారీఖుల్లో కలిసి 10 రోజులు సుమారు హైదరాబాదులో కేవలం హైదరాబాదు, విశాఖపట్నం రూట్లో 200 టూ అండ్ ఫ్రో, పండగ ముందు ఒక 90 బస్సులు, పండగ తర్వాత ఒక 120 బస్సులు, కలిసి సుమారు 200 బస్సులు ప్లాన్ చేశాము స్పెషల్స్. ఆర్టీసీ, రైల్వే అధికారులు పండగకు సర్వీసులు పెంచినా సరిపోయే పరిస్థితి లేదు. మరిన్ని సర్వీసులను పెంచి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత సర్కార్దే.